నమస్తే, వెల్కమ్ టు బీసీ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఉపాధి వలసలను శాశ్వతంగా నివారించడమే లక్ష్యంగా పలాస ప్రాంతంలో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి. ఈ నెల 15న జగన్ భీమవరం సభకు పార్టీలకు అతీతంగా ఆక్వా రైతులు, నాయకులు భారీగా తరలిరావాలి. పిలుపునిచ్చిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రాజు, మాజీ మంత్రి పేర్ని నాని. మత్స్యకారుల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడ్డ వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. విశాఖలో పోలీస్ సిబ్బంది కుమార్తెల కోసం హెచ్పీవీ వ్యాక్సినేషన్ శిబిరం. మహిళలు సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనతో ఉండాలన్న సిపి శంకరప్రత బాక్షి. శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడిన ప్రాంతమనే ముద్ర నుంచి దూరం చేసి ఉపాధి వలసలను శాశ్వతంగా నివారించడమే లక్ష్యంగా పలాస ప్రాంతంలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పలాస్లో విమానాశ్రయ ఏర్పాటు, భూసేకరణ, పరిహార చెల్లింపులపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో విమానాశ్రయం కేవలం ప్రయాణికుల కోసమే కాదని దీనితో పాటు సేకరించే భూముల్లో దాదాపు 500 ఎకరాలను ప్రత్యేకంగా పరిశ్రమల స్థాపన కోసం కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. పరిశ్రమల స్థాపన ద్వారానే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. బిడిమనంటే మొట్టమొదటిగా నాకు గుర్తొచ్చేది, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా బిడిమనంటే నేను అసోసియేట్ అయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి జుట్టు జగన్ నాయకులు గారు. ఆయన కూడా మరొకసారి వేదిక ద్వారా నేను గుర్తు చేసుకుంటున్నా. చాలా సున్నితమైనటువంటి స్వభావం, అందరినీ కూడా కలుపుకొని మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో ఒక మంచి నాయకుడికి జన్మనిచ్చినటువంటి గ్రామం ఇది. అటువంటి గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ గ్రామంలో అందరూ కూడా మాట్లాడిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇప్పుడే మీరు ఇచ్చినటువంటి కొబ్బరి నీళ్లు కూడా నేను తాగాను, చాలా తీయగా ఉన్నాయి. నీళ్ళు ఎంత తీయగా ఉన్నాయో మీ మనసు కూడా అంతే తీయగా ఉన్నది కూడా తెలిసింది. కొంతమంది ఉన్నారు మొండితనంతో ఉన్నారు. ఆ మొండితనం కూడా మంచితనంతోనే వచ్చినటువంటి మొండితనం తప్ప ఎవరు కూడా ఇబ్బంది పెట్టాలి, ఎవరికో అన్యాయం చేయాలన్నటువంటి ఆలోచన ఎవరికి కూడా లేదు. ముందుగా నేను ఒక్క మాట మీ అందరికీ కూడా అడగాలనంటే, ఎయిర్పోర్ట్ వ్యతిరేకంగా ఎవరున్నారనంటే చేతులు ఎత్తండి. మీ భూముల్లో కాదు, మీ భూముల్లో కాదు, వేరే భూముల్లో ఎయిర్పోర్ట్ పెట్టాలంటే వ్యతిరేకంగా ఎవరున్నారు చెప్పండి. ఎవరికైనా వ్యతిరేకం ఉందా? ఎయిర్పోర్ట్ కి అందరూ కూడా ఇప్పుడు కొంతమంది బోతల్లా చూస్తున్నారు కదా, ఏదో ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది, ఏదో ఎయిర్పోర్ట్ వచ్చేస్తుందని. బాధ అంతా కూడా మీ భూమిలో వస్తుంది అన్నటువంటి బాధే, కానీ ఎయిర్పోర్ట్ తో మీకేమి ఇబ్బంది లేదు కదా. ఆ మాట ముందు మీరు అందరూ కూడా ధైర్యంగా చెప్పాలి. ఏంటంటే ఎయిర్పోర్ట్ కి సంబంధించి మనకి ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఈ రోజు ఇబ్బంది ఎక్కడ అవుతుంది? మన ప్రాంతంలో మా భూమిలోనే ఎయిర్పోర్ట్ పెడుతున్నారు, మేము భూములు కోల్పోతే మా భవిష్యత్ ఏంటన్నటువంటి ఇబ్బంది. కాబట్టి దీన్ని మీరు ముడి చేసి ఎయిర్పోర్ట్ వద్దు, లేకపోతే ఎయిర్పోర్ట్ వల్ల మాకేదో ఇబ్బంది అవుతుందని కాదు. ప్రాబ్లం ఏంటంటే ఎయిర్పోర్ట్ మా భూముల్లో వస్తుంది కాబట్టి మేము అన్యాయం అయిపోతున్నాం, దానివల్ల ఏంటో మాకు చెప్పండి అనేది ఆ బాధ మీ అందరికీ కూడా ఉంది. అయితే మాకు కూడా ఏదో బిడిమిలోనే ఎయిర్పోర్ట్ పెట్టాలని కాదు. దేశంలో ఎన్ని ఎయిర్పోర్ట్లు? సుమారు 160 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఈ 160 ఎయిర్పోర్ట్లు కూడా పెట్టినప్పుడు ఏదో ఈ ప్రాంతంలో పెట్టాలి, ఈ గ్రామంలో పెట్టుకోవాలని నిర్ణయించలేవు కాదు. ఒక ప్రాంతం ఎయిర్పోర్ట్ తీసుకొని రావాలనంటే దానికి 1,00,000 సార్లు అన్ని కూడా పర్యవేక్షణ చేసుకొని అక్కడ వెదర్ ఎలా ఉంది, అక్కడ గాలి తాలూకా ఆగమనం అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఆ ప్రాంతంలో ఏమైనా కొండలు ఉన్నాయా, అక్కడ ఫ్లైట్లు కూడా దిగడానికి కానీ వెళ్ళడానికి అవకాశం ఉందా, లేకపోతే అక్కడ ఎన్వైరన్మెంట్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేసిన తర్వాత మనం ఒక 5 ఒక 10 రకాలైనటువంటి ప్రాంతాలు మనం ఎంచుకుంటే అందులో అన్ని స్టడీస్ చేసిన తర్వాత ఒక ప్రాంతం గుర్తించి ఎయిర్పోర్ట్ ఇచ్చేస్తాం. అలాగనే మేము ఎప్పుడు కూడా ఏమనుకున్నాం, మీరు కూడా అది ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ అన్నట్టు శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ అన్నాం, విడివ ఎయిర్పోర్ట్ అని అనలా. లేకపోతే ఈ ప్రాంతంలో ఈ గంగువరము లేకపోతే రాంపురం ఇవన్నీ అనలా. మేము శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ తీసుకొని రావాలనే ఆలోచనతోనే మేము మొదలు పెట్టాం. అయితే మాకు కూడా తెలియదు ఎక్కడనేది, మాకెవ్వరిని అన్యాయం చేయాలి, ఎవరి భూమో లాక్కోవాలన్న ఆలోచన కాదు. జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ వస్తే జిల్లాలో అభివృద్ధి జరుగుతుంది. మరి మీ అందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు, ముఖ్యంగా తల్లిదండ్రులు, ఆ ఆవేదన మీకు ఎంత ఉందో లేదో తెలియదు, కానీ జిల్లా మొత్తం కూడా మేము తిరిగితే, లేకపోతే ఇలాంటి సభ ప్రజా దర్బార్ అనేది ఏ గ్రామంలోనైనా మేము పెడితే మా ఆడపడుచులందరూ కూడా కన్నీటితో ముందొచ్చి మా దగ్గరికి ఇస్తున్నటువంటి రిప్రజెంటేషన్ ఏంటంటే, మాకు పెద్ద అయినటువంటి కొడుకు కూతురు ఉన్నారు,
మేము కష్టపడి ఇలాగే పొలాల్లో పని చేసుకొని ఎవరెవరి ఇంటిలోనూ కూలి పనులు చేసుకొని మా పిల్లాడైనా బాగుపడాలి, మా పిల్లాడైనా మంచి ఉద్యోగం సాధించాలని ఆయనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంజనీరింగ్ చదవాలనంటే మేమే మాట్లాడుకున్నాం, ఫీజులు కట్టుకున్నాం. డిగ్రీ చేయాలనంటే మేమే కష్టపడి లేకపోతే ఆస్తులైనా అప్పు చేసి మరి మా పిల్లాడిని చదివించాం. ఎందుకు చదివించామమ్మా? వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలనే కదా. మనం ఎలాగో కష్టపడుతున్నాం. మన కష్టమేంటో నాకు కూడా కాదు, మీ అందరికీ కూడా తెలుసు. రోజంతా ఎంత కష్టపడుతున్నారు, ఎండల్లో, వానల్లో, తుఫానుల్లో, ఏ రకంగా ఈ భూమి మీద మీరందరూ కూడా తరతరాలుగా తాతల దగ్గర నుంచి ఈ చెట్లు నమ్ముకొని ఎలా కష్టపడుతున్నారు మీ అందరికీ కూడా తెలుసు. రాబోతున్నటువంటి తరం ఎలా ఉంది? కాలేజీలకు వెళ్తుంది, చదువుకుంటుంది, ఐటీఐకి వెళ్తుంది, పాలిటెక్నికల్ చేస్తున్నారు, డిప్లొమాలు చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే చేతి నిండా ఉద్యోగం, పని ఉంటే వాళ్ళు కూడా వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకి న్యాయం చేసుకొని భవిష్యత్తులో ఎదగాలన్నటువంటి ఆలోచన కేవలం పలాసలోనే కాదు, ఇచ్చాపురమే కాదు, దేశం మొత్తం మీద ఆలోచనతో కొత్త తరం ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా చదివిస్తున్నాం. ఎవరైనా చదివించకుండా ఇంటి దగ్గరే మీ కొడుకులు కానీ కూతురు కానీ ఉంచుతున్నారు? ఒకసారి చెప్పండి. ఎవరికైనా మనసు వస్తుందో అలాగా స్కూల్కి పంపించకుండా, కాలేజీకి పంపించకుండా ఇంటి దగ్గర ఉందామని? వాళ్ళు చదువుకోవాలని కదా. ఆ సరస్వతీ దేవి వాళ్ళందరికీ కూడా కటాక్షిస్తే ఆ చదువుల ద్వారా వాళ్ళు మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారన్న ఆలోచన అందరికీ ఉందా లేదా? అలా చదువుకుంటున్నారు కాబట్టి ఈ రోజు చాలా మంది మన పలాస ప్రాంతంలో, మన గ్రామాల నుంచి ఈ రోజు చాలా మంది పోలీసులుగా, చాలా మంది మన సిఐఎస్ఎఫ్లుగా, బిఎస్ఎఫ్లుగా, అంటే దేశ సరిహద్దుల్లో కూడా ఉద్యోగాలు ఏమొస్తాయో మన వారికే అక్కడ ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడంతా కూడా పెడతాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాకతో కూటమి ప్రభుత్వం దిగివస్తుందని, తద్వారా ఆక్వా రైతులకు న్యాయం జరుగుతుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు, మాజీ మంత్రి పేర్నినాని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరం వైసీపీ కార్యాలయంలో ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన పేర్నినాని ప్రసాద్ రాజు మాట్లాడుతూ ప్రస్తుతం ఆక్వా రంగంలో నెలకొన్న సంక్షోభానికి వాతావరణం కారణం కాదని, చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలేనని ఆరోపించారు. అవినీతికి కులం లేదని, అన్ని కులాల ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. మేతల కంపెనీలో ఎక్స్పోర్టర్ల యాజమాన్యాలతో చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని రైతుల కడుపు కొడుతున్నారని విమర్శించారు. గత 30 ఏళ్లలో ఆక్వా రైతులు ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మెడలు వంచాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ నెల 15న భీమవరం ఇచ్చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు పార్టీలకు అతీతంగా ఆక్వా రైతులు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు పాత రోజుల్లో నాగభూషణం, కాంతారావు సినిమాల్లో ప్లాన్లు వేస్తూ ఉండేవాళ్ళు హీరోకి వ్యతిరేకంగా. ఇవాళ అయ్యే ప్లాన్లు ఇంకా ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వచ్చాడు కదా, ఇంకా జనం మీద అయ్యే ప్లాన్లు వేస్తున్నాడు ఆయన. ఏం చెప్తాడు? అరే మీరు అనౌన్స్ చేసేయండి, 10 రూపాయలు నేను చూసుకుంటానని చెప్పి 10 రూపాయలు నేను అనౌన్స్ చేస్తారు. తర్వాత ఈయన మీటింగ్ పెట్టి పెద్ద అడవుడు చేసి 4 రూపాయలు తగ్గించండి అంటాడు, 2 రూపాయలు తగ్గిస్తారు. నేను చెప్తాడు, నేను తగ్గించాను 4 రూపాయలు, లేకపోతే నేను లేకపోతే అసలు మీకు ఇంకా 4 రూపాయలు బొక్కాడు. ఇక్కడ ఉన్నదంతానేమో పండితులు మామూలుగా చంద్రబాబు ఆ మాట చేసి చంద్రబాబు ఆవులిస్తే పేగుళ్ళు ఎక్కడుతున్నారు ఇవాళ జనం. తెలీదా? ఈ కంపెనీల వాళ్ళు ఎవరో, కంపెనీల వాళ్ళు ఎన్నికల ముందు చంద్రబాబు రావాలని ఎందుకు తపస్సు చేశారో, జపం చేశారో, ఎంత ఖర్చు పెట్టారో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2 రూపాయలు కేజీకి పెంచితే, ₹1.50 పెంచితే ఈ మేతకొట్లు గుమ్మ సైడ్లు సేల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ డైరెక్ట్గా రైతులకు చెప్పేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళు? ఏంటంటే పెంచారో ఆ జే ట్యాక్స్ అయ్యా, ఏం చెప్తామయ్యా జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ కడుతున్నామయ్యా అంటే. మరి ఎవడ అమ్మమ్మకు ట్యాక్స్ కడుతున్నారు? వాళ్ళు 14 రూపాయలు పెంచారు. చెప్పరే మరి? మేతకొట్లు కాడికి వెళ్ళినప్పుడు ఇది పలానోడు అమ్మమ్మకు ట్యాక్స్ అని చెప్పాలిగా, ఎందుకు చెప్పరు? అంటే ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారు మీకు తొక్కి నారలు తీస్తున్నాడు. వేరే తొక్కి నార తీయటం కాదు, ఇంకొక ఆయన అంటాడు తొక్కి నార తీస్తా అంటాడు. తొక్కి నార లాగుదామని లాగి 2 గూళ్ళు అరిగిపోయింది. కంపెనీల వాళ్ళని పీకపట్టుకుని రైతుని దోచుకుంటానికి వీల్లేదు అని చెప్పని 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రొయ్యల ఎక్స్పోర్టర్ని కానీ మేత వాళ్ళని కానీ గట్టిగా గుంజీలు తీయించాడు. అప్సరా చట్టం పెట్టాడు. తనే ప్రతిసారి రివ్యూ చేశాడు. మీరే సాక్ష్యం. ఇవాళ ఆడియో ఎందుకు? పచ్చి తెలుగుదేశం వాడు సాక్ష్యం, జనసేన వాడు సాక్ష్యం. కరోనా టైంలో జగన్ లేకపోతే రొయ్యల రైతు ఏమైపోయాడు అనేది వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తాడు. శత్రువైనా చెప్తాడు ఎవడైనా సరే.
ప్రభుత్వం నడిపేటువంటి వాడి అహంకారంతో అహంభావంతో ఆంబోతులాగా ప్రవర్తిస్తుంటే ఖచ్చితంగా మనం అదిరించాలి, బెదిరించాలి. మన చెరులో పడకుండా నువ్వు ఎట్టా అయితే ఆంబోతును తోలుతావు. మొన్న 2019-24 ఎలక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మందిని రామరాజు గారు ఒక పాంప్లెట్ వేసాడు ఆనాడు ఒక కోఆర్డినేటర్గా. రైతులు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు, ఈ ప్రభుత్వం వల్ల రైతాంగం ఆక్వా రైతులు ఎంతో నష్టపోతున్నారు, కరెంటుకి ఇంత అవుతుంది, మేతకి ఇంత పెంచేశారు, లీజ్ ఇంత అయిపోతుంది, ఈ ఆక్వా సంక్షోభం జగన్ గారు సృష్టించారు, మీరందరూ రైతులారా మేల్కోండి, తెలుగుదేశానికి ఓటేయండి అని పెద్ద పాంప్లెట్లు వేయించారు. ఈ నాయకుడు ఇప్పుడు ఎక్కడన్నా ఒక్క మాట రైతుల పక్షాన మాట్లాడినటువంటి సందర్భం ఉందా అని అడుగుతున్నా. ఎందుకు మీరు నోరు మెదపట్లేదు? ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నా. ఇంత సంక్షోభం ఉంటే ఒక్క ఎమ్మెల్యే ఎక్కడన్నా మాట్లాడుతున్నాడా? అంటే మీకు రైతులు అవసరం లేదు, ఆ సిండికేట్ వ్యవస్థ కొమ్ము కాస్తూ ఉన్నారు. మీరు ఈ రోజున సమర్థిస్తున్నారా, రైతులకు వ్యతిరేకంగా మీరు ఉన్నారా? మీరు మాట్లాడండి. ఎన్ని మాట్లాడినా చలనం లేదు. చాలామంది రైతులు, రైతు సంఘాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. అన్న ఇది పరిస్థితి, మీరు ఆనాడు కొంత ఊతం ఇచ్చారు, కానీ ఈ రోజు ఈ రైతుల గొంతు నొక్కుతా ఉంది ఈ ప్రభుత్వం, మీరు మా తరపున మాట్లాడాలని చెప్పడంతో ఆయన చెప్పడం జరిగింది. 1వ తారీఖు లోపు మీరు పెంచినటువంటి మేత ధరలు తగ్గించండి. ఆయన దృష్టిలో ఉంది, మీకు కాన్స్టిట్యూన్సీ మాట ఇచ్చాను కదా, రూపాయలు వస్తుందా లేదా అని. లేదు రావట్లేదంటే అప్పటికప్పుడు ఆర్డర్ వేసి 2 రోజుల్లో జీవో రావాలి, కరెంట్ రేట్లు రూపాయలు రావాలని చెప్పి నా ఎదురుగుండా మాట ఇచ్చాను. అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారంటే చేసి తీరుతారు. మనం దాని గురించి కూడా మనం ఒకసారి అడగకుండానే చేసిన నాయకుడే. ఇప్పుడు ఏంటంటే మీరు మనం ఎక్కువ మందిని ఎన్నుకురమ్మంటున్నాం అంటే దీనికన్నా కొంచెం ఈ జన సమూహాన్ని చూసి, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి కొంతమంది ప్రభుత్వం దిగి వస్తుందేమో, తగ్గిస్తుందేమో అని జగన్ గారికి జనసేన సరే తగ్గిస్తారనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా మీరు అందరూ కూడా మీ గ్రామాల్లో ఎంతమంది రైతులు ఉంటే అంతమంది కూడా దీంట్లో వచ్చి ఎక్కువగా రైతుల్ని మొబైల్ చేసేలాగా చూడండి. ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు ఆయన ఇప్పుడు కాసేపు ప్రకటనలో